హలో, ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉన్నారా? చాలా సంతోషం. ఇంట్లో అందరు బాగున్నారు కదా? అంతా బాగున్నాం. మీరు బాగున్నారు కదా? అల్లా దయ వల్ల, దేవుని కృప వల్ల బాగున్నాం మేమందరము. చాలా రోజులకు చాలా రోజులకు ఫోన్ చేశారమ్మా. ఫోన్ చేశాను. ఎలాగున్నారు, ఏం కదా అని. ఆ, ఏది మన రెహమాన్ గారు ఏది నాతో మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు? ఏంటి విషయం కనుక్కున్నారా? సార్ కొంచెం బిజీ ఇప్పుడు, ఎక్కువగా ఆయన 2 రాష్ట్రాలు కవరింగ్ చేయాలి కదా. ఏం కవరింగ్ చేసినా నేను ఫోన్ చేస్తానే ఎత్తి మాట్లాడుతున్నాడు, ఎంత బిజీలో ఉన్నా. ఒక పని చేయండి, రేపు నెల మనకు క్యాంప్ ఉంది, ఒక 8 రోజులు. ఆ, ఆ క్యాంపులో వచ్చేయండి మీరు. సార్ ఉండరు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడచ్చు. ముందు ఆయన నాతో మాట్లాడకుండా నేను అడుగు పెట్టలేదు అక్కడ. మీరు మీరు రాండి, మేము సార్ ఎట్లా వస్తారు కాబట్టి కూర్చొని మనం ప్రశాంతంగా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏముంది. ఆయన ఎందుకు ఇప్పుడు ఒక మనిషి ఫోన్ ఎత్తలేదు, ఎందుకు ఎత్తలేదు ఏం కదా, మనం డైరెక్ట్ వెళ్ళి మాట్లాడచ్చు కదా. మనిషి మన ఊర్లో ఉన్నప్పుడు కడపలో మన ఉస్మాన్ మసీదులో వస్తారు, ఇప్పుడు మనం మాట్లాడచ్చు. లేకపోతే మీరు బద్దెలకు రండి, సార్ బద్దెలు ఒకసారి మాట్లాడదాం. వస్తాను. నా ప్రశ్నకు సమాధానం దొరకాల. కరెక్ట్, మీరు ఫోన్ చేసి ఆయన ఎత్తలేదు అంటున్నారు. కొంత కారణం ఉండొచ్చు. మెసేజ్ కూడా చూడలే. ఏమంత మేము పాపం చేస్తామా నీకు అట్లా చేయకుండా. ఏమో ఆయన మనసు ఏమో అనిపించిందో. ఇప్పుడు సమస్య తీరచ్చు కదా. ఫలాని విషయంలో నా మనస్సు గాయపడింది అని చెప్తే దానికి మేము రియలైజ్ అవుతాం కదా. దానికి కూర్చొని మాట్లాడదాం అంటున్నాను, వచ్చి మాట్లాడదాం. ఇప్పుడు నేనైతే ఆయనకి ఎటువంటి అపకారం కానీ నేను ఏ విధంగా మాట్లాడడం చేయలేదు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు రిలీజియన్ ఉంది, అది మామూలు అండి. ఇప్పుడు రిలీజియన్ పరంగా మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం, కానీ ఆ మనుషులకి కలిసి ఉండాలి కదా. ఉండాలి. ఇప్పుడు రిలీజియన్ పరంగా మనం మామూలుగా ఎవరిది వాళ్ళు ఉందాం, కానీ మనుషులు కలిసి ఉండాలి కదా. మనుషులు ఎందుకు దూరం? దాని గురించి మనం కూర్చొని మాట్లాడితే ఇంకా ప్రశాంతంగా ఉండే. ఒకరోజు మనం మంచి బిర్యానీ, మన రషీద్ భాయ్ బిర్యానీ తెప్పించుకొని తినేసి. బిర్యానీ కాదండి, నాకు మంచి కలిసి ఉండదు కావాలి. చూస్తే మనసు ముందు అదే గతికితే అతకదు అన్నట్టు, మనం ముందు గతికి తర్వాత అతికించుకుందాం. నేను ఎంత వరకు మీ దగ్గరికి వచ్చాను, లాస్ట్ కు నా ఫ్యామిలీ కూడా ఇంక్లూడ్ కావాలనుకున్నాను తెలుసా. మాషాల్లా, చాలా సంతోషం కదా. దాన్ని ఎందుకు ఆయన కట్ చేసినారో నాకు చెప్పాలి. ఇప్పుడు నేను ఏదైనా అంటే నేను బాధించింటే అలా నిజంగా అండి మీరు బాగా కలిగించారు అని బాగున్నా. మనము గ్రంథపరంగా ఏది ఉంటే అది మాట్లాడుకుందాం. మంచిదిలేండి, అలాగే చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను సార్తో మాట్లాడతాను. విశ్లేషణ చేయాలి కదా. ఇప్పుడు మనము భావితరాలకు మార్గదర్శకులు. ఇప్పుడు మనలో ఉండేటువంటి కుళ్ళు ఏది సత్యం అంటే దాన్ని అనుసరించాలా, కుళ్ళును తీసేశారు. అది ఏ గ్రంథం అయితే, అది బైబిల్లో ఉంటే కూడా, అది ఖురాన్లో ఉంటే కూడా, అది భగవద్గీతలో ఉంటే కూడా. నేను మొదటి నుండి నా యొక్క ఉద్దేశం ఏంటి, అందరినీ కలుపుకొని పోవాలనేది. అదే కదా. యథార్థంగా గ్రంథాలు అన్ని సత్యమే చెప్తాయండి. ప్రజలు తెలుసుకోక అజ్ఞానం వల్ల మూర్ఖత్వం వెళ్ళిపోతున్నారు. అది సరే, అది మనం పరిశీలన చేసుకుంటూ రావాలంటే. అది మనుషుల దూరం ఎందుకు కావాలి దాని గురించి? లేదులేండి, సార్తో మనం మాట్లాడదాం. ఏ విషయమో మనం మాట్లాడి మీరు వస్తే దాంట్లో బాగుంటుంది, మాట్లాడదాం. ఇప్పుడు ఆయన మన బాబుబాయ్ గారితో మాట్లాడారు. ఆయన ఫోన్ చేస్తేనే చేశాడు. తర్వాత మన ఇస్హాక్ అలీషేర్ గారితో మాట్లాడాను. ఆయన బిజీలో ఉండి కూడా ఫోన్ ఎత్తారు. ఈయన నేను ఎంత క్లోజ్ అంటే, అసలు ముందు ఎంత ప్రేమ అంటే ఆయనకు నా మీద, ఆయన అంటే అంత ప్రేమ. ఆయన మాట్లాడకుండా నేను ఉండలేను. ఆయన ఎందుకు కనీసం వారానికి ఒక్కసారన్నా మాట్లాడుకుంటే నాకు బాధ. ఆయన ఎందుకు గంగ మాట్లాడాలి? అది పరిష్కారం కావాలి కదా. కావాలి, ఖచ్చితంగా కావాల్సిందే అది. దాని పరిష్కారం కోసం మీకు నేను ఆహ్వానిస్తాను, రండి.
మా కూర్చొని పరిష్కరిద్దామని. ఇప్పుడు నేనేమనుకున్నాను, ఉమ్, అవసరమైతే ఆ, ఒకరికి పాపనివ్వాలనుకున్నాను, రిలేషన్ చేయాలనుకున్నాను. ఆహా, ముస్లిమ్స్లో పాపని ఇవ్వాలని. అని నాకు ముస్లిమ్స్ ఒకరు ఉండాలా, ఆ, హిందూస్ ఒకరు ఉండాలా, క్రిస్టియన్ ఒకరు ఉండాలి. ఆ, మతము లేని కుటుంబం కావాలనుకున్నాను నేను. ఆహా, ఆ, అందరినీ గౌరవించేటువంటి విధానం కోరుకున్నాను నేను. ఆ, నాకెందుకు అలా చేస్తావు నువ్వు? ఆ, ఆ? అవునులేండి. ఇప్పుడు గ్రంథ విషయంలో అయితే నేనేంటంటే ఆ, అది ఉన్నది ఉన్నట్లు పాటిస్తామంట. అవునులేండి. అది ఖురాన్లో తప్పు అయితే తప్పే అంటాను నేను. ఆ, బైబిల్లో ఉంటే కూడా తప్పంట. ఆ, ఇది తప్పండి ఈ విషయంలో అంటాను నేను. ఆ, అది ఉండాలి ఒక వ్యక్తికి. ఆ. నా దగ్గరకు వచ్చేకల్లా నేను చెప్పింది అంతా రైట్ అనాలంటే కుదరదు. ఎట్ట కుదురుతుంది? పగులంటే పగులే అనాలా? నీ దగ్గర వచ్చి రాత్రి అంటే అయితే అవుతుందా? కుదరదు. పగులే చెప్పాలా, రాత్రి రాత్రి చెప్పాలా? అంత చెప్పకుండా మన విశ్వాసం వేస్ట్ కదా. మరి ఇంత ఇంత ఆ, మంచి భావాలున్న నన్ను ఆ, నీవు అవాయిడ్ చేయటకు కారణం ఏంటి? ఆ. ఏం లేదు, ఏదో ఇంకో విషయం ఉంటే ఆయన అవాయిడ్ చేసే మనిషి కాదు. ఆ, ఏదో ఆయన బలమైన కూడా- కారణం ఉంటుంది. ఆ, దాన్ని మనం ఇప్పుడు కూర్చొని పరిష్కరించుకుంటే సరిపోద్ది. ఎంత అంటే అస్సలు ఆయన మాట్లాడుకుంటే నాకు ఒక అది అది పొద్దుపోదు ఆ, ఆ, ఎందుకు ఆ, ఎందుకు అంతగా ఏది కూడా నేను షేర్ చేసుకుంటా ఆయనతో ఆ, ఆ. ఏం చేయాలా అని. అవునులేండి. అట్లాంటిది ఆయన ఎందుకు నన్ను అవాయిడ్ చేశారు, ఆ, ఆ, నన్ను ఎందుకు దూరం పెట్టారు? ఆ. ఏదో బలమైన కారణం ఉంటుంది చెప్తున్నాను కదా, దాని గురించి మనం కూర్చొని నేను మాట్లాడతాను సార్తో. ఇన్షాల్లా అది పరిష్కరించే అయిపోద్ది, పెద్ద సమస్య ఏం కాదు. ఆయన కూడా కలిసి మెలిసి ఉండే వ్యక్తి, ఏదో కారణం ఉన్నది. చాలా కలిసి ఉండేవాడు. ఆ, మనం మళ్ళా నేను నేను అంతగా నేను ప్రేమిస్తున్నానంటే ఒక విషయం ఆయనతో తర్కించిన తర్వాతే నేను ముందుకు వెళ్తానంటే ఆ. ఎంత పైన నేను అవునులేండి, అవునులేండి. అంటే నేను ఎంత అభిమానించింటా, ఆ, అభిమానిస్తానండి. ఆ, ఆ. కరెక్టేనండి. మీ ప్రతి విషయం కూడా సార్ మిమ్మల్ని ఫాలో చేస్తుంటారు. ఒకసారి ఇంతకుముందు ల్యాప్టాప్ కావాలని ఏదో మాట్లాడారు. ప్రతి విషయాన్ని మిమ్మల్ని చాలా ప్రేమించేవారు. ఎందుకు ఆయన ఈ విధంగా దూరం ఉన్నారంటే ఏదో మంచి బాధ కలిగింది ఆయనకు. ఆ విషయం గురించి మనం మాట్లాడదాం. వ్యక్తిగతంగా అయితే నేనే బాధ చేయలేదు. లేదు లేదు, ఏదో విషయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం ఎంత దగ్గర ఉన్నా కూడా ఆ, మనం భావితరాలకు మన వరకు చూసుకోకూడదు. అవునులేండి. భావితరాలకు బాట ఉండాలా. అది మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలా. ఆ, అది నా ఉద్దేశం ఏంది, క్రిస్టియన్స్ ముస్లిం కలిసి ఉండాలి. ఆ, ఇప్పుడు మనం వాళ్ళని ఎదుర్కోవాలంటే హిందువులను మనం కలిసి లేకపోతే ఎలాగా? అంతే అంతే అండి. గ్రంథ పరిశీలన ఓకే, ఆ. అది చేస్తాం. ఇది రైతు ఒప్పుకోవాలి కూడా. అదే కరెక్టే, వాస్తవం. ఆ? ఒప్పుకోవాల్సిందే, యథార్థాన్ని ఎప్పుడైనా ఒప్పుకోవాల్సింది. నా దగ్గరకు వచ్చినావు నేను చెప్పింది వినాలంటే కుదరదు. అటైదు అది 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 ఆయన చెప్పే వ్యక్తి కూడా కాదట. ఎప్పుడు చెప్పడు ఆయన. ఎప్పుడైనా సత్యాన్ని ఆయన ఇప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పారు. నిజంగా యథార్థంగా ఉంటే నేను ఇస్లాం వదిలైనా రావడానికి సిద్ధంగా అని చెప్పేంత కాంక్రీట్ మనిషి ఆయన. ఇంకొక మాట కూడా అన్నాడు. ఆయనతో నచ్చింది ఏంటంటే ఆ, ఆయన ఇంతగా నేను కలవాలనుకునేది ఏంటంటే అక్కడ మీటింగ్ లోకి అప్పుడు వాళ్ళు వచ్చినారు చూడు, 40 మంది ఎంతమంది ఉలమాలు వచ్చినారులేండి. వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పింది, నీ ఉత్సమంతా కూడా తగ్గద్దు, నీ క్రీస్తుని ప్రజెంటేషన్ చేయాలన్నాడు. అంత చెప్పిన వారు ఇట్లా ఎందుకు? ఎవరికైనా బలహీనతలు ఉంటాయి, ఆయనకు కూడా బలహీనత ఉండొచ్చు. ఈయన ఏదో విషయం మీ మధ్యలో ఏదో జరిగిందో నాకు తెలియదు, ఏదో కొంచెం గట్టిగా హట్ అయినాడు. అరే ఈ మనిషిని ఇంతకు ప్రేమిస్తుంటే ఎందుకు ఈ విధంగా ఏదైనా చేస్తుండే, ఏదో హట్ అయినా ఉంటాడు. లేకపోతే ఆయన చాలా కలుసుకునే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి. ఏదో బలమైన కారణం తప్పక లేదు. మాట్లాడదాం సార్తో. మీరు కూడా రండి. బలమైన కారణం అంటే ఈ మన వాళ్ళు చాలా మంది నన్ను చాలా ఘోరంగా తిట్టారండి. తిట్టినోడు వాడే పాపాత్ముడు అవుతాడు. మన యేసు వారు చెప్పింది ప్రేమగా ఉండమనే కదా. ఇప్పుడు ఆ విధంగా తిట్టినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ ఖురాను హదీసుల వాక్యాలు తీసుకొచ్చి ముందు పెడుతున్నాను. ఇది ఏంది అని అట్లా అడగకూడదా?
అడగాలి కదా. ఇప్పుడు వాడు తిట్టుండు, దానికి వానికి ప్రార్థన చేయాలా, మనకి వానికి చెప్పాలా. ఇంకా మీరు అది చూపించండి, వాళ్ళు ఇంకా తిడతాడు ఇంకా తిడతా ఉండడు. అది అట్ట చేయకూడదు. వానికి ప్రేమగా సైలెంట్ అయిపోయినాడు అనుకో, నువ్వు ఈయనకి తిట్టినా ఈయన చాలా ఓర్పు ఉంది, నీలో ప్రేమ ఉంది అని మనం సైలెంట్ అయిపోతాడు మనిషి. మనిషిని తిట్టడమే కాదండి, గ్రంథాన్ని, యేసుక్రీస్తును, క్రిస్టియన్స్ను కూడా దూషిస్తారు. ఎంత అట్లా వాళ్ళ దగ్గర కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది, లేదా వాళ్ళు అంతా నాది రైట్ అనుకుంటారు. అవునా కదా? ఎందుకు దుష్టులకు దూరంగా ఉండాలా? అప్పుడు దుష్టుని అందరినీ దూరంగా పెట్టుకుంటా పోతే ఇంకా మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? మన ప్రవర్తన వల్ల దుష్టుడు కూడా మారాలా. అది మన ఎటువంటి ప్రవర్తన అంటే, ఆయన సంపరానికి వచ్చినప్పుడు ఆయన ప్రేమించిండ్రు. అదే చివరి గ్రంథంలో అల్లాహ్ చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు శత్రువుని ఏ విధంగా ప్రేమించారంటే వాడు మిత్రుడు అయిపోవాలా. అది ఈ శత్రువును వాడిని ప్రేమిస్తే నీకు మిత్రుడు అయిపోతాడు. అందుకే నీ శత్రువులను ప్రేమించు అనే మాట బైబిల్ దానికి కూడా బలం ఇస్తుంది. అది కాబట్టి అట్లాంటి మాటలతో మనం ఒకరికొకరు కలిసి నేను ఇసాక్ గారితో నేను మాట్లాడి ఎవరు మన రెహమాన్ గారిని అంటే ఆయన చెప్పినాడో లేదో నాకు తెలియదు, అని ఇంతవరకు నా మెసేజ్లు వినలేదు, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నాతో మాట్లాడకుండా దాదాపు 4 నెలలు అయింది. 4 నెలలు ఇంకా జాచి. ఎందుకు? మాట్లాడతాం నేను సార్తో మాట్లాడి, మీరు వస్తే బాగుంటుంది, మాట్లాడచ్చు. ఇప్పుడు అది నేను వస్తానండి, నాకు ప్రేమ. ఎందుకంటే ముస్లిమ్స్ లో నేను భయపడేవాడిని. ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు చంపేస్తారు నాయన మేము దూరంగా ఉండేవాళ్ళం. ముస్లిమ్స్ చూస్తానే. కానీ ఈయన ద్వారా నాకేం జరిగిందంటే, ఎంత వాళ్ళు అన్న కూడా ప్రేమించేటువంటి వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారని ఒక విధానం నాకు తెలియజేసినారండి. అప్పుడు ఆ విధానం నాకు నచ్చి నేను ఎంత వరకు పోయినానంటే, బిడ్డల్లో కూడా రిలేషన్ చేసుకునేంత వరకు ఆయన అన్నాడు. నేను అది అనాలబ్బా, నేను ఊరికే మాట చెప్తూ వచ్చాను. ఏమని? మనమంతా కలిసి ఉండాలా, ఇలాగంటే ఒకరోజు నన్ను పాయింట్అవుట్ చేసినాడు. ఏమేమి చేశాడంటే, ఉత్తమ మాట చెప్తున్నారు, మీరు కార్యం లేదు అన్నాడు. అంటే కార్యం ఏంటి? ఇంకా మీరు ఎన్ఆర్సీ అది మీటింగ్ పెట్టి వచ్చాను, మీకు మద్దతు ఇస్తున్నాను. మొట్టమొదట నేనే మద్దతు ఇచ్చింది. మరి ఇంకా ఏం చేయాలన్నా, అది సరిపోదు అన్నా, ఇంకా ఏం చేయాలన్నా అంటే రిలేషన్ కొనసాగించాలి అంటే ఆయన అన్నాడు, నాకు కూతురుంటే నీ కొడుకు ఇచ్చేవాడు నాకు. అంటే నీ కూతురు నా కొడుకు అని ఇండైరెక్ట్గా అడిగినట్టే. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇంట్లో అడిగిన వాళ్ళు భయపడిపోయినారు. అమ్మో ముస్లిమ్స్ వాళ్ళు, వాళ్ళతో మనం వాళ్ళతో మనం చేయలేము అని భయపడిపోయి, మళ్ళా ఇది కోరుకునే లోపల మళ్ళా ఏదో చేయాలనుకున్నాను వేరే మన ముస్లిమ్స్. దాంట్లో ఏమొచ్చిందంటే, వాళ్ళు మా ధర్మంలోకి మారాలా అన్నాడు ఒకతను, రైల్వేలో పనిచేసి. ధర్మంలో అలా చెప్పలేదు కదండి. ఏది ధర్మం అనేది కంపల్సరీగా ఒక వ్యక్తిని ఇలాగా ఉండాలని బోధించదు కదా. మరి అది ఎందుకు మీరు అట్లా అడిగినారు? అది మనస్సుకు సంబంధించింది కదా అని అడిగింది. అది జరుగుతూ ఉంది, అది పోయింది. ఇంకొకటి అయినా చేద్దాంలే అనుకున్నాం. అలా దగ్గరకు వచ్చిన వ్యక్తిని ఎందుకు ఇట్లా దూరం పెట్టాడనేదే కొంచెం నాకు కోపం ఏం లేదు ఆయన మీద. ముస్లిమ్స్ మీద నాకు చూపిన ప్రేమ మరవలేకున్నానండి. వాళ్ళు నన్ను అస్సలు ముందు ఇసహాక్ గారు, బాబుబాయ్ గారు అయితే థియేటర్ పోతే నన్నులే నాకు మేకప్ చేసేవారు. ఆయన ఇట్లా ఉండాలి జోన గారు అని.
అది ఎంత అసలు ఆ కూర్చుంటే వాళ్ళు కొసరి కొసరి వడ్డించడము, ఆ ప్రేమ నిజంగా ఇట్లా ఇంత ప్రేమ కలిగిన వారా ముస్లిమ్స్ అనేది నేను ఇప్పుడిప్పుడే చెప్తున్నాను సమాజానికి. ఆ. అలాంటప్పుడు ఈయన నన్ను దూరం పెట్టడం అనేది నాకు మాట్లాడదాం, ఇబ్బంది లేదు. మా గురుగారితో మాట్లాడి మీ యొక్క పరిష్కారం చేద్దాం సమస్యలు. నాకు చాలా ప్రేమ, చాలా ఇది. ఎందుకంటే ఒక వ్యక్తిని మేము దూరం చేసుకునే కాదు, ప్రేమించే వ్యక్తులను దూరం చేసుకోండి. ఆ, మీరున్నారు, ఆ. ఎంత సంతోషమైంది నాకు మాట్లాడితే. ఆ, మనం మాట్లాడుకోవాలి ఒకరికొకరు, అవునులేండి. ఒకరికొకరు సమస్యలు, మన సమస్యలు ఉంటే తీర్చుకోవాలా. ఆ, మళ్ళీ ఆయన అభిలాష్ గారు ఉన్నారు కదా ఆ, ఆ, కాకినాడ, ఆ. ఆయన కూడా కానీ నీ కూతురు నాకు నచ్చిందయ్యా, నాకు కోడలు చేసుకోవాలన్నాడు ఆయన. ఆహా, ఆ. ఆ? ఉమ్, ఆయన ఏమని దీవించాడంటే, ఆ సర్వశక్తి గల దేవుడు ఆ, ఈ కార్యం జరుగుగా కనిపెట్టినాడు నాకు. ఆహా, కానీ ఆయన మళ్ళీ ఏమో ఎన్నికపోయినట్టున్నారు. ఆహా, సరే, అది ఒకవేళ జరిగితే జరిగిన, లేకుంటే లేదు. ఆ. కానీ మనం ఎందుకు కలిసి ఉండకూడదు? అవునులే, కలిసి ఉండాల్సిందే. మా ఆర్గ్యుమెంట్ చేసుకుందాం, ఆ. ఉన్న విషయం దూషణొద్దు, తిట్లొద్దు, అదే అదే మనం పరిశీలన చేద్దాం. పరిశీలన. వెరీ గుడ్. బైబిల్ కూడా అందుకు పిలుస్తుంది, సమస్తమును పరీక్షించి మేలైనది చెప్పండి. అది మేలైతే నేను చెప్పడతాను, ఆ. మేలుగా ఉండడానికి నాకు అవకాశం ఇస్తే నేను పోగొట్టను దాన్ని. అవునులే, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు బైబిల్ అనుకూలించింది నాకు, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టాను నేను. నేను పరీక్ష చేస్తున్నాను, పరిశీలన చేస్తున్నాను. అవునులేండి. ఆ పరిశీలనలో నువ్వు సమాధానం చెప్పు, లేదంటే లేదని నువ్వు ఊరుకొని ఉండొచ్చు. అంతేలేండి. దానికి మనం ఎందుకు దూరం కావాలి?